హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో టీఎస్ లా సెట్ అదేవిధంగా పీజీఎల్సెట్ 2020కి సంబంధించినటువంటి ర్యాంక్ కార్డ్స్ రావడం జరిగింది. సో ఆ ర్యాంక్ కార్డ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం అయితే చూద్దాం. సో దీనితో పాటుగా ఈనాడు పేపర్లో అంటే ఈరోజు ఈనాడు పేపర్లో ఇక్కడ మీరు చూస్తే 5 ఏళ్ల కోర్సుకు జియో వస్తేనే కౌన్సిలింగ్ అని చెప్పేసి ఇక్కడ హెడ్లైన్ చూడవచ్చు. అసలు ఏంటి అనేది, అసలు ఇది ఏమి ఇచ్చారు, ఈ యొక్క న్యూస్ ఏంటి అనేది కూడా మనం అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ముందుగా ఇప్పుడు ఈ యొక్క ర్యాంక్ కార్డ్ని ఎవరైతే ఇప్పటివరకు చూసుకోలేదో వాళ్ళు ఏ విధంగా ఈ యొక్క ర్యాంక్ కార్డ్ని చూసుకోవాలి, అదే డౌన్లోడ్ ఏ విధంగా చేసుకోవాలనేది మనం అయితే ఇక్కడ ఈ వీడియోలో చూద్దాం. సో అఫీషియల్ వెబ్సైట్ ఇంకా మీరు ఈ విధంగా ఓపెన్ చేసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని చెప్పి లింక్ అయితే ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఒక పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఈ పేజ్లో లాస్ట్ ఎట్ హాల్ టికెట్ నెంబర్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి ఇక్కడ వ్యూ ర్యాంక్ కార్డ్ మీద కనుక మనం క్లిక్ చేసినట్లయితే మన యొక్క ర్యాంక్ కార్డ్ అనేది మనకు ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూడవచ్చు మన యొక్క ఈ లాస్ట్ సెట్ అనేది 5 years కోర్స్ లేదా 3 years కోర్స్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో అదేవిధంగా ఫోటో ఉంటుంది, సిగ్నేచర్ ఉంటుంది, ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ఫోటో సిగ్నేచర్ ఇప్పుడు నేను తీసుకున్నటువంటి ఏదైతే ర్యాంక్ కార్డు ఉందో దాంట్లో ఈ యొక్క శాంపిల్ మాత్రమే, ఇక్కడ ఫోటో అయితే నేను ఇవ్వలేదు. సో ఇక్కడ మీరు అయితే అబ్జర్వ్ చేయొచ్చు, స్టేట్ ర్యాంక్ అని చెప్పేసి ఇక్కడ ర్యాంక్ రావడం జరుగుతుంది, మనకి ఎంత ర్యాంక్ వచ్చింది అనేది. అదేవిధంగా కేటగిరీ ఇక్కడ మన ఎస్టీయా ఎస్సీయా, సో ఏ కేటగిరీ అనేది మనం అయితే ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా మార్క్స్ అప్టైన్ ఇన్ ఫిగర్స్ అని చెప్పేసి, అదేవిధంగా ఓట్స్లో కూడా మన యొక్క మార్క్స్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది, మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏది శాంపిల్ తీసుకున్నానో ఈ ర్యాంక్ కార్డ్ యొక్క శాంపిల్. సో ఈ యొక్క ఎవరైతే ఈ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ ఇక్కడ క్వాలిఫైడ్ ఆర్ నాట్ అని మీరు చూస్తే ఇక్కడ క్వాలిఫైడ్ అని చెప్పేసి మీరు చూడవచ్చు. అదేవిధంగా క్వాలిఫైయింగ్ మార్క్స్ గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్వాలిఫైయింగ్ మార్క్స్ 42 అని చెప్పేసి ఇక్కడ చెప్పారు. అయితే ఇక్కడ ఇంకో నోట్ పాయింట్ ఉంది, ఇక్కడ నో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మినిమం మార్క్స్ అనేది ఏం లేదు, అంటే 0 మార్క్స్ వచ్చినా వాళ్ళు క్వాలిఫై అయినట్లే అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఎస్సీ ఎస్టీ కాకుండా వేరే కేటగిరీ క్యాండిడేట్స్కి 42 మినిమం 42 మార్క్స్ వస్తేనే ఈ యొక్క లా సెట్లో క్వాలిఫై అయినట్టు అని చెప్పేసి ఇక్కడ మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ విధంగా మనమైతే ఈ ర్యాంక్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఈనాడు పేపర్ అంటే ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి న్యూస్ని కూడా ఒకసారి మనం అయితే చూద్దాం. ఆ న్యూస్లో పేపర్లో ఏమి ఇచ్చారు ఏంటి అని చెప్పేసి మనకి అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ మీరు చూడవచ్చు, లా సెట్లో 76.87% ఉత్తీర్ణత అని చెప్పేసి మీరు హెడ్లైన్ చూడవచ్చు. ఇది ఈరోజు వచ్చినటువంటి ఈనాడు మెయిన్ పేపర్లో 3వ నెంబర్ పేజ్లో అయితే మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం చూద్దాం ఈ న్యూస్ ఏంటి, దీంట్లో ఏముందని చెప్పేసి మనం చూస్తే కౌన్సిలింగ్కు 16,572 మందికి అర్హత అని చెప్పేసి, అదేవిధంగా 5 ఏళ్ల కోర్సుకు జియో వస్తేనే కౌన్సిలింగ్ అని చెప్పేసి ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఇక్కడ మనం ఒకసారి చూద్దాం న్యూస్ ఏముందనేది ఒకసారి అయితే మనం ఇది చదివి మీకైతే వినిపిస్తాను. సో న్యాయ విద్యా కోర్సులో ప్రవేశాన్ని నిర్వహించిన టీఎస్ లా సెట్ ఫలితాల్లో మొత్తం 16,572 మంది అర్హత సాధించారు. పరీక్షకు 21,559 మంది హాజరు కాగా అందులో 76.87% మంది కనీస మార్కులు సాధించి కన్వీనర్ కోటాలో ప్రవేశాలు పొందేందుకు అర్హత పొందారు. సో ఇక్కడ టోటల్గా ఇక్కడ 16,572 మంది ఈ యొక్క ఎగ్జామ్ అయితే లా సెట్ కావచ్చు, పీజీఎల్సెట్ ఈ అన్నిట్లో ఈ లా సెట్ ఎగ్జామ్లో 16,000 మంది క్వాలిఫై అయ్యారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా పరీక్షకు అంటే ఎగ్జామ్కు 21,559 మంది ఈ ఎగ్జామ్కి అటెండ్ అయితే దీంట్లో 16,572 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. అంటే టోటల్ పాస్ పర్సెంటేజ్ వచ్చేసరికి 76.87% ఇక్కడ మీరు చూడవచ్చు. అదేవిధంగా 3 ఏళ్ల ఎల్ఎల్బిలో 120 మార్కులకు 98 మార్కులు సాధించిన చందూరి స్నేహశ్రీ. సో ఇక్కడ 3 years ఎల్ఎల్బిలో 120 మార్క్స్కి 98 మార్క్స్ ఈ యొక్క స్నేహశ్రీ అనేటువంటి ఒక విద్యార్థినికి రావడం జరిగింది. అదేవిధంగా ఎల్ఎల్ఎంలో 89 మార్కులు పొందినటువంటి తడిగొప్పల ప్రవళిక ప్రథమ ర్యాంకులు సొంతం చేసుకున్నారు. అంటే స్నేహశ్రీ అదేవిధంగా తడిగొప్పల ఈ ప్రవళిక వీళ్ళిద్దరు కూడా ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగిందని చెప్పేసి ఇక్కడ న్యూస్ చూడవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ తెలంగాణ లా సెట్ ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి అదేవిధంగా కన్వీనర్ ఆచార్య జీబీ రెడ్డి ఇతర అధికారులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా పాపిరెడ్డి మాట్లాడుతూ దీపావళి తర్వాత డిగ్రీ ఫలితాలు వెల్లడవుతాయని, ఆ తర్వాత 3 ఏళ్ల ఎల్ఎల్బి కౌన్సిలింగ్ ప్రారంభిస్తామన్నారు. సో ఇక్కడ
అదేవిధంగా ఇక్కడ ఏంటి అంటే మన ఈ యొక్క లాస్ట్ రిజల్ట్ అనేది రావడం జరిగింది. సో దీనికి సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతుందని చెప్పేసి కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. సో దీపావళి తర్వాత డిగ్రీ ఫలితాలు వస్తాయి, అంటే డిగ్రీ రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే ఏదైతే ఎల్ఎల్బి దీనికి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ న్యూస్లో ఇవ్వడం జరిగింది. అది కూడా 3 years ఎల్ఎల్బి అనేది కౌన్సిలింగ్ అనేది డిగ్రీ రిజల్ట్ వచ్చిన తర్వాత, దీపావళి తర్వాత రిజల్ట్ వచ్చాక తర్వాత మాత్రమే దీనికి కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి న్యూస్లో చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఇంటర్ విద్యా అర్హతతో 5 ఏళ్ల లా సెట్లో చేరేందుకు ఇంటర్ విద్యార్హతతో మార్కుల శాతాన్ని సవరిస్తూ ఎంసెట్ తరహాలో జియో ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అదేవిధంగా దీనిపై ప్రభుత్వం లేఖ రాస్తామని తెలిపారు. సో ఈ జియో ఏదైతే ఉందో ఇక్కడ దీని మీద ఈ గవర్నమెంట్కి వాళ్ళు అయితే ఒక లెటర్ పెట్టడానికి వాళ్ళైతే చూస్తున్నామని చెప్పేసి ఇక్కడ మీరు చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ మొత్తం అయితే సీట్లు వచ్చేసరికి ఈ కోర్సులో 5,869 సీట్లు ఉన్నాయని, ఈసారి మరి కొంచెం పెరిగే అవకాశం ఉందని కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే టోటల్గా ఇప్పుడు ఈ యొక్క లా సెట్లో 5,869 సీట్లు మాత్రమే ఉన్నాయి. సో ఈ సీట్లు కొంచెం పెంచడానికి కూడా అవకాశం ఉందని కూడా మీరైతే ఈ న్యూస్లో చూడవచ్చు. సో ఈ విధంగా మనం అయితే ఈనాడు న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి కొంత న్యూస్ని అయితే మనం అబ్జర్వ్ చేయవచ్చు. అదేవిధంగా సెట్ల వారీగా పరీక్ష రాసిన అర్హత సాధించిన విద్యార్థుల సంఖ్య కూడా ఇక్కడ మీరైతే అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఇది ఈనాడు న్యూస్ పేపర్ November 7th వచ్చినటువంటి ఈనాడు న్యూస్ పేపర్లో ఈ యొక్క న్యూస్ అనేది రావడం జరిగింది. ఇది 3వ పేజ్లో ఉంది, మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క న్యూస్ మనకు వాళ్ళైతే చాలా కొంచెం ఫేవర్గానే ఉంది. అంటే దీపావళి తర్వాత డిగ్రీ రిజల్ట్ వచ్చిన తర్వాతనే మన యొక్క కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ 5 years ఎవరైతే ఎల్ఎల్బి చేస్తున్నారో వాళ్ళ యొక్క మార్కుల పర్సంటేజ్ని కూడా తగ్గిస్తామని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, మీరు ఇది అబ్జర్వ్ చేయవచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మీరైతే ఈ న్యూస్ పేపర్ మీరైతే చూడండి. మీ దగ్గర న్యూస్ పేపర్ ఇంకా ఉన్నట్లయితే చూడండి, మొబైల్ ఫోన్ ద్వారా అయినా చూడడానికి ప్రయత్నం చేయండి. ఒక న్యూస్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీకు మీ యొక్క డౌట్స్ అనేది క్లారిఫై అయిపోతుంది. రిజల్ట్ కాదు, కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతుంది ఏంటి అనేటువంటిది మీకైతే ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఈ న్యూస్ని కొంచెం కొన్ని కారణాల వల్ల నేను లేట్గా చేయడం జరుగుతుంది. సో మీరైతే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నా కామెంట్లో చెప్పండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.